వరుస పెట్టి 4 దశల ఎన్నికలు అయిపోయాక ఇంకా 3 దశల ఎన్నికలు ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటో, ఐఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటో వాళ్ళకే ఒక కన్ఫ్యూజన్ ఉంది. దాంతో ఒక మైండ్ గేమ్ ప్రారంభించారు. అది పీకే మార్క్ ప్లాన్ అనాలా, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ప్లాన్ అనాలా, ఒక మైండ్ గేమ్ ప్రారంభించారు. రాహుల్ గాంధీనేమో ఒక భయంకరమైన శపథం, రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా మోడీ ప్రధానమంత్రి కాడు అని. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ వచ్చేటప్పటికి మోడీ ప్రధానమంత్రిగా మధ్యలో దిగిపోతాడు అని, మరొక వైపున 230 సీట్లు దాటదు అంటూ. అంటే బేసిక్గా ఏంటంటే ప్రజల్ని పాజిటివ్గా, అంటే మోడీని పాజిటివ్గా చూస్తున్నారు. వీళ్ళు ఎంత విలన్గా చూపెట్టాలని చూస్తే అంతగా అతను హీరో అయ్యాడు. కాబట్టి అతని విలన్గా చూపించడం మానేసేసి అతని హీరోయిక్గా వర్షిప్ చేస్తూనే అతను ఉండడు అన్నటువంటి కోణాన్నేమో కేజ్రీవాల్, అదే సందర్భంలో అతను గెలవడు అన్నటువంటి కోణంలోనేమో రాహుల్ గాంధీ, తద్వారా అతనికి ఆల్టర్నేటివ్గా మమ్మల్ని చూడండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చూస్తారా లేదా అన్నది జూన్ 4న తెలుస్తుంది.